బాగ్లూరు క్రాస్ మన ఎయిర్పోర్ట్ లింక్ పోయే రోడ్లో ఇది ఎంత బాగుందంటే ప్లేసెస్ ఒకసారి మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఇది ఎవరైనా వెళ్ళాలంటే ఇట్లా ప్లేసెస్ పోవచ్చు. ఇది ఎంత దూరం లేదు. మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఏంటంటే ఇక బాగ్లూరు క్రాస్ వస్తుంది కదా, బాగ్లూరు క్రాస్ రోడ్ ఇది. రోడ్ కొంచెం బాగలేదు కానీ పర్వాలేదు, కానీ బెటర్ పోవచ్చు. సేమ్ మన విలేజ్ టైప్లో ఎట్లా ఉంటుందో అదేలాగే ఉంటుంది సిటీ లైఫ్లో. అంటే కడుబాగ్ ఇది. ఇంకా ముందు పోతే ఫారెస్ట్ తర వస్తుంది. దాని సెంటర్ మధ్యలో పోతాం మనము. వీడియో మనకు మస్తుగా ఉంది. అంటే ప్లేసెస్ కానీ మనకి ఉత్తర విలేజ్ టైప్లో ఎట్లా ఉంటుందో సిటీ అంటే ఇప్పుడు నాగవరంకి ఒక 15 కిలోమీటర్స్ మనం అవుట్ సైడ్ వచ్చినామంటే మనకి బాగ్లూరు క్రాస్ వస్తుంది. ఆ బాగ్లూరు క్రాసే ఇది. చూడండి ఇది అంటే విలేజ్ తర. ఇప్పుడు మనకి గొర్రెలంతా ఎట్లా ఉన్నాయి, ఇక్కడంతా వాష్ చేస్తున్నారు చూడండి. చూడబా మనకి బట్టి కొట్టి మనం వీడియో చేసే కన్నా నాకు రాదు. మనసులో ఏముందో అది డైరెక్ట్గానే నేను చెప్తాను. మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను. నాకు ఏమంటే ఇప్పుడు అయ్యో వీడియో కోసం బాగా చెప్పాలా, బాగా చూస్తారేమో అనేది నాకు రాదు. కానీ నా మనసులో అప్పటికి ఏమనిపిస్తుందో ఆ వీడియో ముఖాంతరంగా దాని గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను అందరికీ నచ్చాలనేసి కూడా ఉండదు, కానీ నేను అందరికీ కాసిన మంది కన్నా నచ్చుతాను కదా, అదొక చూరు నాకు ఓపు ఉంది. మీరు చెప్పండి, ఏమన్నా మిస్టేక్ ఉంటే చెప్పండి, నేను కావాలంటే కరెక్ట్ చేసుకుంటాను. దానివల్ల ఏమి వీడియో ఒక ఐడియా ఇవ్వండి. నేను దాని గురించి ఇప్పుడు దానంటే మంది ఇప్పుడు కొత్త ఛానల్ కదా, ఇప్పుడు దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీ ఐడియాలు నాకు చాలా ఇంపార్టెంట్. అది ప్లీజ్. ఇది వచ్చేసి గవర్నమెంట్ స్కూల్. ఇది మనకి బాగ్లూరు క్లాస్లో వచ్చేది. ఎంత బాగుందంటే అది గవర్నమెంట్ స్కూల్ చాలా ముచ్చటగా ఉంది, చాలా బాగుంది అది. మీరు కమెంట్ బాక్స్లో ఇట్లా వీడియోలు చేయాలనేసి నాకు ఏమైనా కమెంట్ బాక్స్లో ఎవరు చాలా మంది చేస్తారు, ఆ వీడియో నేను క్లిక్ చేసుకొని నేను వీడియో తీస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇదే తరనే చాలా మంది వీడియోస్ ఇక 360 అయితే ఉంది సబ్స్క్రైబరు. అయినంత మనకి సపోర్ట్ చేస్తే ఒక కొత్త గ్రోత్ అవుతుంది కదా మనకి ఒక ఛానల్. మీ వల్ల నేనున్నాను కానీ నాకు ఆ దురాంకరం అంతా ఇప్పటికీ రాదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సరేనా? న్యాచురల్గా మాది వచ్చేసి ఇక్కడ చిక్కబళ్ళాపురం డిస్టిక్, బెంగళూరులో నేను ఉండేది. కానీ ఈ వీడియోలో చెప్తున్నాను, నేను వచ్చేసి చిక్కబళ్ళాపురం డిస్టిక్, మాది చింతపల్లి తాలూకు. ఆల్మోస్ట్ ఇప్పుడు కర్ణాటక అనే బాడీలోనే ఉండేది నేను. కానీ నాకు మదర్ టంగ్ వచ్చేసి తెలుగు మాట్లాడతాను, కన్నడ మాట్లాడతాను, సరేనా? మీరు ఐడియాస్ ఇవ్వండి. మీరు ఐడియాస్ ఇస్తారో నేను దాని ముఖాంతరంగా మీకు చేస్తాను. మీకు బెంగళూరులో ఎవరేమైనా తెలియకపోతే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు దాని గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? మీకు ఇట్లా ప్లేస్ ఏమైనా హాస్పిటల్ కానీ ఏమైనా కానీ ఏమే హెల్ప్ కావాలన్నా కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఈ జాగాలు తెలియకపోతే నేను మీకు హెల్ప్ చేస్తాను. మన సబ్స్క్రైబర్ ఎవరెవరు మనకి చేస్తారో అయితే నేనే వచ్చి మీకు సపోర్ట్ చేసే కూడా నేను రెడీగా ఉంటాను, ఓకేనా? ఎందుకంటే మీరు నాకు ఈ వీడియోస్ చూసి నాకు అంత సపోర్ట్ చేసేటోడు, నేను మీకు సపోర్ట్ చేసేదంతా తప్పలేదు కదా. 100% బెంగళూరుకి ఎవరెవరు వస్తారో నాకు బెంగళూరుకి ఎవరెవరు వస్తారో ప్రతి ఒక్కరూ నాకు కమెంట్ బాక్స్లో చేయండి. మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే, ఇప్పుడు ఏమన్నా అడ్రస్ తెలియలేదు లేకపోతే ఏమన్నా జాబ్ కావాలో ప్రతి ఒక్కటి నేను మీకు హెల్ప్ చేస్తాను, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనం ఒక కంపెనీలోకి పోతాం, అంటే విల్లా టైప్ ఇది. బ్యూటిఫుల్, నాకంతా మనసు అంతా ఫుల్ ఫ్రీ అయిపోయేది ఈ లొకేషన్ చూసి. చూద్దాం ఈ వీడియో మినిమం అన్నా కూడా
రాజకీయ